రేపు అవ్వచ్చు. ఎస్. ప్రొఫెసర్ జయలలిన్ రావు గారు, ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది? బుధవారము డెడ్లీ అటాక్స్ ప్రారంభిస్తామని చెప్పి ట్రంప్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఎలాంటి పరిస్థితులు ప్రతిమాశాలు నెలకొనే అవకాశం ఉంది? ఇక్కడ మనము ఒక క్వశ్చన్ తోని స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. ఏ అనలిస్ట్ అయినా కూడా ఏ సోర్స్ మీద ఆధారపడి మనం విశ్లేషించడం జరుగుతుంది అనేది ముఖ్యమైనదండి. ఇప్పుడు అమెరికాలో డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి న్యూస్ పేపర్స్ రిపోర్ట్ చేస్తాయి. అలానే ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఆయన ఎక్స్లో పోస్ట్ చేయడం అంటూ జరుగుతుంది. మీరు గత కొన్ని వారాల నుంచి చూడండి, ఆయన భాష ఎప్పుడు కూడా థ్రెటనింగ్ లాంగ్వేజ్, డిప్లొమాటిక్గా ఇష్యూను సాల్వ్ చేస్తాం అనే దానికి అనేది జరగడం లేదు. డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ అనేది ఏంటంటే తెర వెనుక జరగడం అంటూ జరుగుతుంది. ఇక ఇరాన్కు వచ్చినట్టు అయితే సుప్రీం లీడర్ని ఎప్పుడైతే తెర నుంచి తొలగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్లో ఎవరు డిసిషన్ తీసుకుంటున్నారు? లేకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇరాన్ ఒక దేశము, అమెరికా ఇంకొక దేశము, ఇజ్రాయెల్ ఇంకొక దేశం. అమెరికాకు ఒక స్ట్రక్చర్ ఉంది, అలానే ఇజ్రాయెల్కి కూడా ఉంది. ఇరాన్కు సుప్రీం లీడర్ పోయిన తర్వాత ఇప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ అతనికి నెగోషియేట్ చేసేటందుకు పూర్తి అధికారం ఉందా? ఒకవేళ అతను ఒక నిర్ణయాన్ని తీసేసుకుంటే ఐఆర్జీసీది ఒప్పుకుంటుందా? ఐఆర్జీసీలో మనం మామూలుగా అనుకుంటున్నాం, ఒకటే కాకుండా అందులో కూడా కొన్ని డివిజన్స్ అనేటివి ఉన్నాయి, ఒక 3, 4, 5, 6. ఈ పరిస్థితులలో ఒకరు నిర్ణయం తీసుకుంటే మిగతా వాళ్ళు దాన్ని ఆనర్ చేస్తారా? ఇది సమస్య. అందుకొరకే మనం గత 10-15 రోజుల నుంచి చూసినట్టయితే ఇంతకుముందు శాంతి చర్చలు అయినాయి. ఆ శాంతి చర్చలు డైరెక్ట్గా ఇద్దరి మధ్య జరిగినాయా? అమెరికా సైరస్ వాన్స్ లేకపోతే ఇరానియన్ ఇద్దరు కూడా ఏం చేశారు? పాకిస్తాన్కు చెప్పినారు. ఇక్కడ ఇంకొకటి కూడా మనం గుర్తుంచుకోవాల్సింది, పాకిస్తాన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నాడా? ఆసిఫ్ మునీర్ చేస్తున్నాడు. ప్రోటోకాల్ ఇష్యూ అనేది కూడా ఒకటి ఉంది కదా. మనం శాంతిని కాంక్షిస్తున్నాం కాబట్టి సక్సెస్ కావాలనేది కోరుకుంటున్నాం. ఎందుకంటే వచ్చేటువంటి పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి ప్రపంచానికి, ప్లస్ భారతదేశానికి, అట్లానే సౌత్ ఏషియాకు కూడా. సో కాబట్టి ఈ పరిస్థితులు ఏంటంటే, ఒకటి, గత దాదాపు నెలన్నర నుంచి అమెరికా ఆర్థికంగా సైనిక పరంగా ఇంతకు ఉన్నటువంటి విలువను కొంచెం తగ్గిపోవడం అంటూ జరిగింది. అలానే ఇరాన్ కూడా చాలా డిస్ట్రక్షన్కు లోన్ కావడం అంటూ జరిగింది. రెండూ కూడా శాంతిని కోరుకుంటున్నాయి, కానీ ఆ శాంతి ఎలా చేసుకోవాలనే దాని మీద ఇద్దరి మధ్య కూడా డిఫరెన్సెస్ అనేటివి ఉన్నాయి. సో కాబట్టి మళ్ళా రెండోసారి కూడా ఏంది అని అంటే, రెండు పార్టీస్ కూడా ఒక ఎఫర్ట్ అనేది మొదలు పెట్టినాయి. కాకపోతే దీన్ని మనం ఇది ఇట్లానే జరుగుతుంది అని ప్రస్తుతానికైతే చెప్పేటందుకు వీలు లేదని నా యొక్క అభిప్రాయం. డాక్టర్ శేషు గారు,